మళ్ళీ వర్షాలు పడ్డాయా ఇట్లా? వర్షాలు పెద్దగా ఏం పడలేదు. కొద్దిగా భూమి కూడా ఏం పెద్దగా తడవలే. కొద్దిగా ఒక అడుగు మోయిన తడిచి ఉంటుంది అంతే. ఇప్పుడు చెట్లకు బాగానే ఉంటుంది కదా? చెట్లు బాగానే ఉంది, చల్లగా ఉంది. చెట్లకు చల్లగా ఉంటుంది. చెట్లు బాగా పచ్చబడ్డట్టుగా ఉంది. పచ్చబడి బాగానే ఉన్నాయి. నీళ్ళు పడుతున్నాండిలే మేము. పడుతుంటే మన మధ్యలో వాన పడింది. ఇప్పుడు కూడా నీళ్ళు పడుతున్నారా? అదేలే మొన్న వర్షాలు పడ్డప్పుడు, వర్షాలు పడినప్పుడు పడుతున్నాం. ఇప్పుడు మొన్న ఒక చల్లి పడ్డది కొంచెం, పడితే ఆపినాం. ఆపితే మళ్ళీ ఇంకా ఎండలేమో కాయల. ఎండలు కాస్తే మళ్ళీ పడదాం అనుకుంటున్నాం. వాన కురిస్తే పట్టేది లేదు. అంతేలే, వాన కురిస్తే ఎందుకు? వాన కురిస్తే ఇంకా పట్టేది లేదు. ఈ పనులు పాదులు ఈ పనులు చేసుకోవటం ఇంకా. అందరూ చేస్తారా లేకపోతే? అందరం డ్రైవర్ పని చేస్తూ ఉంటాడు. డ్రైవర్ పని ఉన్నప్పుడు, డ్రైవర్ పని లేకపోతే ఇంక వాళ్ళిద్దరం మేమిద్దరం కలిసి చేసుకుంటుంటాం. కలుపు ఉందా ఇప్పుడు? కలిపి ఏం లేదు. చెట్లలో గడ్డి ఉంటుంది కదా, బాధల్లో ఉంటే తిరిగేస్తే పోతుంది. వాన పడ్డాక తిరిగేస్తాం అనమాట. వాన పడ్డ తర్వాత వాన పడితే తిరిగేస్తే గడ్డి ఏముండదు, శుభ్రంగా ఉంటుంది. అప్పుడు మళ్ళీ మళ్ళీ ఎండాకాలం వస్తే అప్పుడు పాలు చేసుకొని మళ్ళీ నీళ్ళు పట్టేది. మన బావిలో నీళ్ళు ఉన్నాయా? బావిలు ఇప్పుడు నీళ్ళు లేవుగా. ఏమి లేవు అసలు. ఎంత ఒక అడుగు ఉంటాయి అంతే, కిందకి ఒక అడుగు. అవును, నీళ్ళు చెట్లకి యాడ్ నుంచి తెచ్చిపోస్తారా? మేము ఇటు కొద్ది రోజులు బత్త తోటలు. మన ట్యాంకీకి ఎంత తీసుకుంటాడు? ట్యాంకీకి 100 రూపాయలు లెక్కన తీసుకుంటాడు. ఆ ట్రాక్టర్ ట్యాంకీకా? ఆ ట్యాంకీ వచ్చి మన 100 రూపాయలు తీసుకుంటాడు. మనం పోయి పట్టుకొచ్చుకోవాలా లేకపోతే పట్టుకోవాలా? మనం పోయి పట్టుకొని తీసుకొచ్చుకొని మనం చెట్లకు పట్టుకోవాలి. ఆ అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడు? ఇంకొక అబ్బాయి ఇప్పుడే చెట్టు పోయినట్టున్నాడు. ఉన్నాడు ఇప్పుడే చెట్టు పోయినట్టున్నాడు. ఇవాళ ఏం పని లేదా? ఎందుకు లేదు, పని టీకి చెట్లు పని ఉంది. అంటే కింద మొదట్లో పిలకలు ఉన్నాయి. అదేలే, ఆ మొదట్లో తీసేసుకుంటా పోతాను. ఆ పని చేసుకుంటే ఎవరన్నా విడిపోయి చెట్లు, మామిడి చెట్లు వాలిపోయి ఉంటాయి కదా, అదే గాలికి అట్టటి కట్టుకుంటా. అవును, కొండపనాయుడు వస్తున్నాడా? కొండపనాయుడు అమ్మగారు వాళ్ళిద్దరు ఒక్కసారి వస్తారు కదా. ఇప్పుడైనా రావాలనుకుంటే వాళ్ళిద్దరు వచ్చేది. ఆడ మంచి అడుగు చూసుకొని మనం వెళ్ళిపోతుంటాం. ఉదయం వచ్చి సాయంత్రం అవుతారా? లేదు, అట్రారు. అదే 10 గంటలకు 11 గంటలకు వస్తారు. ఒక్కొక్క రోజు అట్ట వస్తారు. సాయంత్రం 3-4 గంటలకు వెళ్తారు. ఒక్కొక్క రోజు 3 గంటలకు వస్తారు. మొన్న పూతలేలే కొన్ని చెట్లన్నా. మొన్న సంవత్సరం వేసినాయి. మొన్న పూతలు, మామిడి పూతలు వేసాయి మొన్న. వేస్తే సార్ ఉండి అప్పుడే దేనికి తుంచేసాడు. ఈ సంవత్సరానికి ఆపేయమన్నాడు పెదపని కొండపని అడిగాడను. అందుకని ఈ సంవత్సరానికి తుంచేద్దాం అని అన్నాడు. అన్నపాటికి సరేనని తుంచేసినాం. అంటే చెట్టు పెరగటం కోసం, లేకపోతే ఇక చెట్టు అందువల్ల తుంచేసినాం.
లేకపోతే పోయిన సంవత్సరం కాయ కాసి ఉండేది. కాసేది సంవత్సరం కాయ కాసేది. ఆ, సార్ వద్దన్న వాటికే తీసేసాం. ఆ. అయితే వచ్చే సంవత్సరం కాయలు తింటారు మీరు. ఈ సంవత్సరం ఆపుతారంట. ఆ, ఆపుతారన్నారు. ఆ. కుర్రోడు ఫస్ట్ నుంచి ఉండేవాడు. ఆ కుర్రోడు పేరైందా? వాళ్ళు మానుకున్నారు ఇప్పుడు. వాళ్ళు మానుకున్నారు. ఎందుకు మానుకున్నారు? వాళ్ళ జీతం ఉందా లేదని. కాదులేదు, వాళ్ళు ఇక్కడ పని ఉండిందిలే. ఇక్కడ పని ఉన్నప్పుడు వాళ్ళకి వాళ్ళ అక్క కూతురు ఎవరో నీళ్ళు పోసుకొని చేస్తారు కదా. దానికి బాగుందని వాళ్ళు అడిగారు. అడిగితే సరిగ్గా కాదు, తర్వాత ఇప్పుడు పోతుండేనని అమ్మగారు అన్నది. అమ్మగారు అంటే లేదమ్మా మేము పోవాలని వాళ్ళు అంటే వాళ్ళు ఏది పట్టు పెడితే గట్టిగా మాట్లాడారు. మాట్లాడాలి ఇక నా మాట కూడా ఎన్నల వీళ్ళు ఉండమంటే ఎన్నల ఉండగానే వెళ్ళిపోయారు వాళ్ళు ఎదురుగుండా. పోయి ఇక సరే వస్తారు అనుకుంటే రాలా. అట్ట 10 రోజులు గడిచిపోయింది. ఈడేమో అమ్మగారు ఏమో కూలోళ్ళని పెట్టించి పనులు చేపించేసింది. అంతే చేపించుకోవాలిగా, వాళ్ళ కోసం కూర్చొని ఉంటే ఇంక మమ్మల్ని చేపించేస్తే అప్పుడు తర్వాత వచ్చారు వీళ్ళు. తర్వాత వస్తే పని చేసుకుంటుంది కదా ఆమె, అది అక్కడ చేస్తున్నారు కూలి పని అక్కడ ఉంది. అక్కడ ఉంటే వీళ్ళు వచ్చారు కదా, పోయి అడగాలి. ఏమమ్మా మేము ఏదో రాలేకను లేకపోతే ఇబ్బంది అయ్యో మేము తిప్పలు పడ్డాము, వచ్చినాము ఇంక నీటు పోము, చెప్పుకోవచ్చుగా, జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉంటామమ్మా అంటే పెద్ద మనసుతో వినేది. ఏం చెప్పబోయిందో వీళ్ళు అట్ట వినిపించుకోవాలి. ఆ వాడి పని చేస్తుంటే అంకడకు పోయి అమ్మా మేము ఉన్నన్ని రోజులు కూలీలను పెట్టలేదు నువ్వు, మేము లేకపోయినా కూలీలను పెట్టినాను అన్నట్టు. ఉండి ఆ పాపం నువ్వు వస్తువు నీకోసం మేము కాసుకోకపోతే అట్ట, అంతే కదా, నువ్వు లేవు అని మా పని ఆపుకుంటావా, ఎంత ఉన్నావు నువ్వు పెట్టుకో మేము పని చేయించుకుంటావా, తప్పదుగా చేయించుకోవాలా. లేకపోతే చెట్లు నీళ్ళేం పమ్మనది లేదు, ఏమి లేదు. వాళ్ళే ఇవాళకి ఆగమన్నందుకు అక్కడ పెడతాం. అంతా మా బంధువులు అంతా వచ్చి ఉండారు, ఇక కుదరలేదు. ఏదోనమ్మా వచ్చాములే ఇక కనిపెట్టుకొని ఉంటామంటే వాళ్ళు ఏమనరు కదా, ఫస్ట్ నుంచి ఉండేవాళ్ళే కదా. అనరు. ఒకవేళ అది ఇది అన్నా మీరు అటు పోతే కుదరదు ఇది అన్నా కూడా మేము పాములే, మేము కనిపెట్టుకొని ఉంటాము అని ఇన్ని సంవత్సరాలు చూసాం కదా, ఇంకెందుకు చూడకుండా ఉంటాము అని ఏదో చెప్పుకొని సరి చెప్పుకుంటే పోయిండేది. మాట పోయింది. వాళ్ళు పెడదరంగా ఎన్ని లీటర్లు పడతాయి ట్యాంకులా? 200 నీళ్ళు లీటర్లా? మళ్ళీ 1000 లీటర్ల పైన పడుతుంది. అదే మాదే 500, దీనికన్నా చిన్నది మాదే 750 లీటర్లు అయితే ఇది 1500 పట్టాలి. ఇది పెద్ద ట్యాంక్ ఇది. ట్యాంక్
అవునులే రాళ్ళు ఉండే ఇంతకుముందు. ఈ సదరం చేయించారు. సదరం చేయించి దాని మీద మట్టి చేయించారు. చేరదాకా రోడ్డు బాగా చేశారా? పొలం చేస్తున్నారు ఇప్పుడు. దారి చేశారు. ఏమి చేసి ఒక్కరోజు చేశారు రోడ్డు. అవన్నీ గతుకులుగా ఉండాలి, రాతగా ఉంటుంది. అదే దానికని సదరం మట్టి అట్నే మళ్ళీ మట్టి కొట్టించాడు బారుకి. సదరంగా రోడ్డుగా బాగుంటుంది. ఇప్పుడు ఆ ఒక్కరోజు చూడు ఎట్ట ఉందో రోడ్డుగా ఉండలే. అదే అది బాగోళ్ళ రోడ్డు. చెట్లు బాగా వచ్చినాయి ఇప్పుడు. ఇప్పుడు బాగా వచ్చేయండి వస్తాయి కానీ వాటికి ఇంకా నీళ్లు. అదే నీళ్లు లేదు. అదే అలా పైపులు ఉంటే సన్న పైప్ వేసి కనుక నీళ్లు పెడుతుంటే చెట్టుకి డ్రాప్ పడుతుంటది. డైలీగా మనకి మోటార్ ఉండి కరెంట్ ఉండి మనం డైలీగా ప్రతిరోజు నైట్ పొగులు తడుపుతుంటే దెబ్బగా పెరిగి వచ్చి నెమ్మికి వచ్చేస్తాయి. అదే మనం ఎప్పుడో మనం ఎండాకాలం పడుతుంటే మళ్ళీ వదిలేస్తుంటే వాళ్ళకాలం 4 రోజులు బాగుంటాయి. అదే మళ్ళీ ఎండలు వచ్చేది మళ్ళీ పెట్టుకొస్తుంది. అట్టేటప్పుడు మనం పెట్టుకొస్తాయన అప్పుడు నీళ్లు పట్టిస్తుంటే అవి అట్టనో తట్టుకొని వస్తుంటాయి. మనకేం మోటార్లు లేకపోయా, బోర్లు లేకపోయా. అదే ఇక్కడ వాటర్ పడలాయా ఇక మునిప ఆడేసారు. ఆ నీళ్ళు కొంచెం వచ్చినాయి, బాగా పెద్దగా పడలా అయితే వాన పెద్దగా లేదు. ఎప్పుడు అంత తడిచింది దిక్కు అంతే. అదే అంత దిక్కు ఒక జాన్ తడిచింది. ఒక జాన్ తడిచింది. ఇంకా నుంచి తడిస్తే కానీ చెట్లకు నీళ్ళు అందవు బాగా. అప్పుడు నీళ్లు చెట్లు దీని గురించి ఆయన వచ్చినప్పుడు కొని చేసి అమ్మని పోయాడు. దాన్ని మార్చేసాడు. పని కొట్టేస్తాం. ఎంత ఎత్తు పెరిగి ఉంటుంది మా టేకు చెట్టు? 15 అడుగులు ఉంటుందా?
15 అడుగులు ఉంటుందా? నీ బాగానే పెరిగినాయా? అంతా ఎట్నే పెరిగినాయా లోపలంతా? అంతా ఎట్నే పెరిగింది. అంతా పచ్చగా ఉండే. ఎర్రచందనం బాగానే వచ్చినాయి. బాగున్నాయి. ఒక్కొక్క దిక్కుడు ఇంకా బాగుండే చెట్లు. నేను చిన్నప్పటి నుంచి తీస్తున్నా ఇల్లు తారను. ఇప్పటికి 4-5 సార్లు తీసుండా మొక్కలు నాటినప్పటి నుంచి. ఇప్పటికి ఎర్రచందనం పిలువు, వాళ్ళు వచ్చి అదే వాళ్ళకి వస్తే రమ్మను. ఇదేం చెట్టు? ఇది శ్రీగంధం చెట్టు. శ్రీగంధమా? అవతలదే? ఇది కూడా శ్రీగంధమే. అది కూడా శ్రీగంధమేనా? కింద మామూలు మొదలు బాగా వచ్చిందా? మొదలు బాగా వచ్చింది. ఎందుకు రాలా? లావుగా వచ్చిందిగా. ఇక లావుగా ఉందా మొదలు? ఇప్పుడు బాగుండవు చెట్లు నీట్గా. ఆ చెట్టు కూడా లావుగా వచ్చినట్టుగా ఉందిగా మొదలు. మొదలు బాగా లావుగా వచ్చింది. గాలి వీటికేం చేయదు, అలా ఉంది. మామిడి చెట్లే ఒక గాలి ఎంత గాలి తోలినా వీటికేం కాదు. శ్రీగంధానికి ఎర్రచందనానికి ఏం కాదు. ఈ మామిడి చెట్లే కొంచెం కొమ్మ తిరిగిపోతుంది. అంతేలే. దీనికి ఏం చెట్టు మరి అంటు మామిడి చెట్టు ఏమో తెలీదు. దానికి ఎన్ని నీళ్ళు పట్టినా ఎంత చేసినా అది అట్నే వస్తుంది ఎర్రంగా. ఎర్రగా అదే కలర్ పచ్చగా రావట్లే, తెల్లగా వస్తుంది. పచ్చగా రావట్లే. ఇలాంటి చెట్లు ఉన్నాయి కొన్ని. అదే 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 అంటు మామిడి, అదే మా బెంగళూరు అదే అంటారు కదా, అలాంటి చెట్టు ఇది. అందువల్ల నీళ్లు ఇటు వాన వచ్చినప్పుడు నీళ్లు ఇటు కిందకు పోకుండా ఆగిపోతాను కదా, నిలబడేటట్టుగా ఇక్కడ అడ్డం వేపించాడు. ఆ పక్కకు పోకుండా ఇటు నీళ్ళు ఇటే ఉండేటట్టు, ఇక్కడ నిలబడేటట్టుగా ఇక్కడ అడ్డం వేపించాడు. అందువల్ల ఇక్కడ కుక్కల చేత వేపించాడు. చెట్లకు బాగుంటుంది, నెమ్ముగా బాగుంటుందని నీళ్ళు అంతేగా, అందుకని వేపించాడు. నీళ్లు పక్కకు పోయేకుంది లేవ చేలోనే ఉంటాయి. ఉంటాయని చేలోని గొడ్డు దగ్గర ఉండ వాటిని మళ్ళీ బిందులతో అయినా పోసుకోవచ్చుగా, బొంగలతో చెట్లకి పోసుకోవచ్చు ఉంటే. ఇది ఒక రోడ్డు ఇటు, టేకు చెట్లు లేకుండా అటు ఇటు టేకు చెట్లు చిన్నగా రోడ్డు పొయ్యొచ్చు తర్వాత అయినా పోపిస్తాడు. రోడ్డుగా లెక్క ఆగిపోతాయి నీళ్లు. ఈ కానా మట్టి అటు రోడ్డుకు పోసాడు, పోపించాడు. రోడ్డుకు పోసి దీంట్లో కూడా నీళ్లు నిలబడిపోతాయి. నీళ్లు ఈ నిండి పక్కకి చెట్లకు పోవాలి. అదేలే మామూలు కానాలో ఉంటాయి కదా నీళ్ళు.
ఉండవు నీళ్లు, ఏమే వెళ్ళిపోతాయి, ఉండవు అసలు దీంట్లో ఉండవు. ఇప్పుడు తెల్లారలేక గుండ నిండిపోయింది అనుకో, మళ్ళీ సాయంత్రానికి 2 అడుగుల దాకా తగ్గిపోద్ది. అంటే మన భూమి పీలుస్తుంటది అంతేగా, లాగేస్తుంటది. మన బయటికి ఎక్కడికి బావు, బయటికి పోవు, మన చేలోనే భూమి పీలుస్తుంటది. భూమి పీల్చేసుకుంటుంటది. మళ్ళీ దాంట్లో ఎన్ని రోజులైనా ఉంటాయి మళ్ళీ పెద్ద గుంటలు. దాంట్లో ఉంటాయి. దాంట్లో చేపలు బాగా వచ్చినాయా మొన్న? వచ్చినాయి. ఏ సైజుకి వచ్చినాయి చేపలు మొన్న? దాంట్లో 2, 3 అయితే కేజీ. ఆ చెట్టు ఎన్ని అడుగులు వచ్చి ఉంటుంది? 5 అడుగులు ఉంటుందా నీ హైట్? 5 అడుగులు ఉంటుంది.